9+ న్యూస్ నేను సంగీత. వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరిగిన దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుండే అమలు కానున్నాయి. ఇటీవలే పెట్రోల్ డీజిల్ రెండింటిపైన ₹3 పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు 1600 కోట్ల నష్టాన్ని భరించాయి. కానీ దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధం కారణంగా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో చమురు, ఇతర సరుకుల రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఈ పరిస్థితిలో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయిందని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లహరి అందిస్తారు. లహరి, దీనిపై ఉన్న అప్డేట్ ఏంటి? సంగీత, కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు మరోసారి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత శుక్రవారం రోజున 15వ తేదీన పెట్రోల్, డీజిల్ అలాగే సిఎన్జి ధరలను పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఆ రోజు 6 o'clock నుంచే ధరలు పెంచడంతో వాహనదారులు చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ ఏదైతే విశ్లేషణ ఉందో దీనిపైన కొంతమంది ఏకీభవించారు. ఎందుకంటే ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియాలో జరిగినటువంటి యుద్ధం నేపథ్యంలో ప్రజెంట్ పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు పెరిగాయని కొంతమంది భావించారు. కానీ మళ్ళీ రెండోసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారు అని భావించారు. కానీ ఇంత త్వరగా ఒకే వారంలో పెంచుతారని ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు గత శుక్రవారం రోజున ₹3 చొప్పున పెంచడం జరిగింది. సిఎన్జి ₹2 పెంచడం జరిగింది. అయితే ప్రజెంట్ కూడా పెంచడంతో వాహనదారులకు ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే చూసుకోవచ్చు, మనకు అంతర్జాతీయంగా ఇప్పటికే క్రూడ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకైతే రోజు రోజుకు 100 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అయితే ఇరాన్ పై సైనిక చర్య చేపట్టేందుకే అమెరికా సిద్ధమవుతుందన్న అంచనాలతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. అయితే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు అయితే ఇప్పటికే చూసుకోవచ్చు $111 దాటింది. అయితే దీంతో మరోసారి కూడా ధరల పెంపు తప్పదని మార్కెట్ విశ్లేషకులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి. అయితే ఇంత త్వరగా పెరుగుతుందని మాత్రం ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. అయితే ముందు ముందు కూడా ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. సో ఇప్పటికే చూసుకోవచ్చు, చెన్నై ప్రాంతంలో కూడా ఇప్పటికే లీటర్ పెట్రోల్ 22 పైసలు పెంచడం, అలాగే కోల్కతాలో 96, అలాగే ముంబైలో 91 పైసలు పెంచారు ప్రజెంట్ గా. అయితే ఢిల్లీలో 87 పైసలు పెంచారు. సో ఇప్పటికే దాదాపుగా తాజా పెంపుతో ఇప్పటికే హైదరాబాద్ లో మాత్రం 111 చేరిన లీటర్ పెట్రోల్ ధర, అలాగే డీజిల్ 99. ఇప్పటికే చూసుకోవచ్చు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తో పాటు విజయవాడలో కూడా 1114 అంటే ₹114 లీటర్, అలాగే డీజిల్ 102 ఇలా పెంచుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా వాహనదారులు రీసెంట్ గా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ అంటే చాలా సంవత్సరాల తర్వాత నిర్దిష్టంగా ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధర ఒక్కసారిగా పెంచడంతో ఒక రకంగా పబ్లిక్ లో కూడా బీజేపీ పైన, అలాగే కేంద్ర ప్రభుత్వం పైన కూడా మండిపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికలు, 5 రాష్ట్రాల్లో కొనసాగినటువంటి ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ఇలాగే సిఎన్జి ధరలు పెంచడం ఏంటని, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచుతారా, ముందు పెంచితే ఎన్నికల్లో ఓట్ల శాతం అనేది తగ్గుతుందని ఇలా చేశారా అంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నాయకులు మండిపడినటువంటి పరిస్థితి. సో రీసెంట్ గా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా చాలా మంది సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకులు నిరసన కూడా చేపట్టారు. కానీ మళ్ళీ ఒకే వారంలో మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ఒకవైపు మరోసారి కూడా మండిపడినటువంటి పరిస్థితి. మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మనకు ముందు తెలుస్తుంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఒకే వారంలో పెంచుతున్నారు, మళ్ళీ ముందు కూడా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. నిత్యావసర ధరలు కూడా
పెంచే అవకాశం ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాగే పెంచితే మాత్రం మధ్యతరగతి కుటుంబ సభ్యులు చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెక్కాడితే గానీ దొక్కాడనేటువంటి పరిస్థితి, నిత్యావసరం ప్రజలు వాహనదారులు బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. సో పెట్రోల్ ధరలు ఇంతగానో పెరిగితే వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి వచ్చేటువంటి జీతాలు కావచ్చు, వాళ్ళకి వచ్చేటువంటి వేతనం కావచ్చు, సగానికి సగం పెట్రోల్ కి నిత్యావసర ధరలకు మాత్రమే వెచ్చించాల్సి వస్తుంది. సో తర్వాత వాళ్ళు జీవనానికి కొనసాగించేటువంటి డబ్బులు మాత్రం చాలా వరకు అంటే వచ్చే జీతాలు తక్కువ, పోయేటువంటి అమౌంట్ తక్కువ అన్నట్టుగా పబ్లిక్ భావిస్తున్నారు. సో మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంపై పబ్లిక్ అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి సంగీత. థ్యాంక్ యూ లహరి. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ వద్ద ఘోర రైలు ప్రమాదం తప్పింది. రిషికేశ్లోని యోగ్ నగరి రైల్వే స్టేషన్ వద్ద అర్ధరాత్రి ఉజ్జయిని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. రైల్వే స్టేషన్లో లూప్ లైన్ చివరికి వెళ్లి రైలు గోడను ఢీకొంది. రైల్లోని 3 కోచ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనపై రైల్వే అధికారులు ఆలస్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొద్ది రోజులుగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు ఘటనలు జరుగుతున్నాయా లేదా ఎవరైనా కావాలనే రైలు ప్రమాదాలు చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది ఆర్థిక భరోసా కల్పించనుంది. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తోంది. ఒక్కో కుటుంబానికి 20,000 చొప్పున మొత్తం 262 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామంలో నేడు జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి నిరూపించనున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల ప్రజనన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వేటపై నిషేధం విధిస్తారు. ఈ సమయంలో ఉపాధి కోల్పోయి మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బీటెక్ విద్యార్థిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నం సిఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉడతల ఉదయ్ అనే యువకుడు ఇబ్రహీంపట్నం పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి తన క్లాస్మేట్ అయిన ఒక యువతితో కలిసి టీ తాగడానికి కారులో దిల్సుఖ్ నగర్ కు వెళ్లాడు. ఇక దిల్సుఖ్ నగర్ నుండి ఇబ్రహీంపట్నం తిరిగి వస్తున్న సమయంలో ఉదయ్ మద్యం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కారును బీడీఎల్ రోడ్లోని ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ ఆ విద్యార్థినికి కూడా బలవంతంగా మద్యం తాగించాడు. అనంతరం మత్తులో ఉన్న సదరు యువతిని ఇబ్రహీంపట్నంలోని ఒక గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉడతల ఉదయ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
బీహార్లోని కకాడియా జిల్లాలో విషాదం జరిగింది. ట్రక్కు ఆటో ఢీకొన్న ప్రమాదంలో 2 నెలల చిన్నారి సహా 7 దుర్మరణం పాలయ్యారు. మరో 4 తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులు కుటుంబానికి 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఇరాన్పై సైనిక దాడికి అమెరికా తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఇరాన్పై దాడికి ప్రస్తుతం ఆపేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో కొనసాగుతున్న శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని, అనుకూలమైన ఒప్పందం కుదిరితే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే చర్చలు విఫలమైతే ఇరాన్పై సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. యుఏఈ, సౌదీ, ఖతర్ పాలకుల విజ్ఞప్తి మేరకేనని తాత్కాలికంగా దాడి నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లు సమాచారం. సౌదీ, ఖతర్, యుఏఈ పాలకులు ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ప్రస్తుతం అమెరికా ఇరాన్ పరిణామాలు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? సంగీత, పశ్చిమాసియాలో మరో పెను యుద్ధం మనకు నిలిచినట్టుగా కనబడతా ఉంది. ఒకవైపు యుద్ధం తాత్కాలికంగా బ్రేక్ పడడంతో ప్రపంచ దేశాలతో పాటు మన భారతదేశం కూడా కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆఖరి నిమిషంలో ఇది ప్రమాదం త్రుటిగా తప్పించుకుందని మనం చెప్పాలి. ఇరాన్ లక్ష్యంగా చేసుకొని ఈ రోజు మంగళవారం ఇలా ఉదయమే భారీ ఎయిర్ స్ట్రైక్ జరపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఏదో ఒక టైంలో యుద్ధం చేయాలని ఇరాన్ మీద చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. సో ఇదే సమయంలో వైట్ హౌస్ నుంచి సైన్యానికి కూడా ఆర్డర్స్ కూడా వెళ్ళాయి. కానీ లాస్ట్ మినిట్ లో గల్ఫ్ దేశాలు రంగంలో దిగాయి. సౌదీ అరేబియా ప్రిన్స్, అదేవిధంగా యుఏఈ, ఖతర్ వీళ్ళందరూ కలిసి అత్యవసరంగా డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడినట్టుగా మనకు సమాచారం వస్తుంది. దయచేసి ఇప్పుడు యుద్ధము మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. ఒకవేళ అమెరికా అనగా ట్రంప్ యుద్ధం ఒకవేళ చేస్తే ఖచ్చితంగా దాని యొక్క రియాక్షన్ అనేది మా దేశాల మీద ఉంటుంది. ప్రతీకార చర్యలు, ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల మిడిల్ ఈస్ట్ లో చాలా అల్లకల్లోలం ఏర్పడుతుంది. ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది, సెన్సిటివ్ అవుతుంది. ఇప్పటికే ఈ యొక్క యుద్ధాలు, దాడులతో చాలా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సముద్ర దేశాల్లోని సముద్ర క్షేత్రాలు, ఆ తర్వాత మిగతా రేట్లు ధరలన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ను కాస్త నిలువరించినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో అంటే ఈ యొక్క వీరు ఫోన్ లో మాట్లాడడంతో వెంటనే ఈ యొక్క యుద్ధానికి అంటే దాడికి తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఈ దేశాలు, అరబ్ దేశాలు ఏవైతే శాంతి మంత్రం ఏదైతే ఉన్నాయో చర్చల కోసం వాళ్ళు పట్టుబడినప్పుడు ఒకవేళ మేము చర్చించాలి, ఇరాన్ తో చర్చించాలంటే ఇరాన్ లో అణ్వాయుధాలు ఉండకూడదు, ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉండకూడదు. అలా అయితేనే మేము ఖచ్చితంగా చర్చలకు సానుకూలంగా ఉన్నాను అని ట్రంప్ తెలిసినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి 2-3 రోజుల సమయం ఉంది. అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ లిఖితపూర్వకంగా ఒప్పందం ఇస్తే తప్ప మేము దాడులు ఆపం. ఒకవేళ కనుక ఒప్పందానికి రాకపోతే, అణ్వాయుధాల విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇరాన్ మీద దాడులు చేస్తాం. అయితే 2-3 రోజుల సమయాన్ని మాత్రం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో దీంతో కొంత కాస్త రిలాక్స్, కొంచెం రిలీఫ్ దొరికినట్టుగా కనబడుతుంది ప్రపంచ దేశాలకు. ముఖ్యంగా చమురు మీద ఆధారపడ్డ దేశాలకు, భారత్ కూడా ఇది కాస్త 2-3 రోజులు రిలీఫ్ అనొచ్చు. ఇప్పటికే చమురు రేట్లు పెరగడంతో ఆల్రెడీ మనకు ఈ రోజు రెండోసారి పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి సో మరి 2-3 రోజుల తర్వాత మళ్ళీ శాంతి చర్చలు జరుగుతాయా, లేకపోతే మళ్ళీ దాడులకు ప్రిపేర్ అవుతారా? సైన్యం అయితే రెడీగా ఉందని మనకు తెలుస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఏ టైంలోనైనా ఒకవేళ ఇది బెడిసికొడితే, ఈ ఇరాన్ ఇరకపోతే మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది సంగీత.
ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. నేడు జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే రాజస్థాన్ ఈ మ్యాచ్ తప్పనిసరిగా విజయం సాధించాలి. అప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుండి నిష్క్రమించిన లక్నో మాత్రం రాజస్థాన్కు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. చూడాలి మరి ఈ రోజు జరిగే మ్యాచ్లో ఎవరిది పై చేయి అవుతుందో. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.